శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం డెప్పురు గ్రామంలో దారుణం జరిగింది. సముద్ర తీరంలో పనిచేసుకుంటున్న వారిపై ఎలుగుబంటి దాడి చేసింది. ఈ దాడిలో నారాయణమ్మ, కుమారస్వామి తీవ్రంగా గాయపడ్డారు. అప్రమత్తమైన స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఎలుగుబంట్ల బారి నుంచి రక్షించాలని గ్రామస్తులు అటవీ అధికారులను వేడుకుంటున్నారు. మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు మా ప్రతినిధి బాలకృష్ణ. లక్ష్మి, శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలంలో ఎలుగుబంట్లు బీభత్సం సృష్టించాయి. వజ్రపు కొత్తూరు మండలంలోని గూడూరు, డెప్పూరు మధ్య సముద్ర తీర ప్రాంతంలో పనిచేసుకుంటున్న వ్యక్తులపై ఒక్కసారిగా దాడి చేసి సుమారు 4 వ్యక్తులపై దాడి చేస్తూ పాటు వేటకు వెళ్లి వస్తున్నటువంటి కుమారస్వామి అనే అతనిపై కూడా తీవ్రంగా దాడి చేసి దీంట్లో కుమారస్వామితో పాటు నారాయణం అనే ఒక 60 సంవత్సరాల మహిళ తీవ్ర గాయాలు పడింది. ఆమె 2 కళ్ళు కూడా పూర్తిగా పాడైనట్లు కూడా చెప్తున్నారు. గతంలో కూడా సుమారు ఇదే బంట్ల బారిన పడి 5 వరకు చనిపోయారు. ఏదైతే ఈ వచ్చే సీజన్ కావడంతో జీడిపిక్కల సీజన్ కావడంతో మరెన్నో బంట్లు వస్తాయని కూడా వారంతా కూడా భయపడుతున్న పరిస్థితి. ఇలా బంట్లు తోటల్లో పనిచేసుకున్న వారిపై దాడి చేయడంతో ఒక్కసారిగా మొత్తాన ప్రజలైతే అవాక్కయ్యారు. ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ బాలకృష్ణ.